శేషాచలంలో మాత్రమే పెరిగే ఎర్రచందనం చెట్ల వెనుక ఉన్న ఒకానొక ఆధ్యాత్మిక గాథను వెలుగులోకి తెచ్చారు డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి కూడా అయిన పవన్ కళ్యాణ్. గతంలో ఈ ప్రాంతంలో సంచరించిన వెంకటేశ్వర స్వామి వారికి గాయమైందని, ఆ గాయం కారణంగా రక్తం చిందిందని, ఆ రక్తమే ఇక్కడి గంధపు చెట్లకు అంటి అవి ఎర్రచందనం చెట్లుగా మారాయని అన్నారాయన. ఇంతటి డివైన్ స్టోరీస్ ఈ రెడ్ శాండిల్ ట్రీస్ వెనుక దాగున్నాయి కాబట్టి ఎవరు వీటి స్మగ్లింగ్ కి పాల్పడవద్దని సూచించారు. కొన్నాళ్ల పాటు చూసి ఇలాంటి రెడ్ స్మగ్లర్ల పట్ల తాము కఠినంగా వ్యవహరించబోతున్నామని కూడా వార్న్ చేశారు పవన్ కళ్యాణ్. అదెలా ఉండబోతోంది అంటే, ఇప్పటికే తాము 4 కింగ్ పెన్స్ ని ఐడెంటిఫై చేశామని, ఇలాంటి వారి కింద పనిచేసే చోటా మోటా సాధారణ కూలీలతో సహా తమ వద్ద వివరాలున్నాయని, ఎవరైనా సరే వచ్చే రోజుల్లో ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ ని కానీ కంటిన్యూ చేస్తే వారిని ఆపరేషన్ కగార్లా మరో కొత్త ఆపరేషన్ నిర్వహించి రెడ్ స్మగ్లర్లను సమూలంగా నాశనం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే రెడ్ శాండిల్ దేశాంతరాలు దాటుతోందని, ఇక్కడ శేషాచలం కొండల్లో మాత్రమే పెరిగే ఎర్రచందనం ఎక్కడో నేపాల్లో పట్టుబడుతోందని అన్నారు డీసీఎం పవన్. ఇటీవల మొత్తం 5 రాష్ట్రాల్లో తాము ఒప్పందం చేసుకున్నామని, ఈ ఒప్పందంలో భాగంగా ఎక్కడ ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డా వాటిని ఏపీకి అప్పగించాలన్న టైఅప్ చేస్తున్నట్లు చెప్పారు పవన్ కళ్యాణ్. ఇటీవల ఒక రాష్ట్రం వారు తమకు పట్టుబడ్డ ఎర్రచందనం దుంగలను అమ్మితే ఏకంగా 100 కోట్లకు పైగా సొమ్ము వారి రాష్ట్ర ఖజానాకు అంది వచ్చిందని అన్నారు పవన్. తాము అడవుల్లోకి వెళ్లి చూడగా ఎర్రచందనం చెట్టు ఒక్కటి సజావుగా కనిపించలేదని, అన్ని చెట్లను నెరికేసినట్లుగా గుర్తించామని చెప్పుకొచ్చారు పవన్. ఇలా చేస్తే ఈ ప్రాంత జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ గా ఉన్న ఈ ఎర్రచందనం చెట్లు కొన్నాళ్లకు పూర్తిగా కనుమరుగైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు పవన్. ఇప్పటికీ లక్షలాది చెట్లను నరికి కోట్లాది రూపాయలను వెనకేశారని, ఇలాంటి నేరం ఘోరం ఇకపై జరగడానికి వీల్లేదంటూ సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామి రక్తంతో తడిసిన ఈ చెట్ల పట్ల అందరూ జాగ్రత్త వహించాలని అన్నారు. ఈ సందర్భంగా పట్టుబడ్డ దుంగలను పరిశీలించారు పవన్. వీటి విలువ 5,000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. ఇదిలా ఉంటే గతంలో టాస్క్ ఫోర్స్ వారు తమకు పట్టుబడ్డ తమిళనాడు స్మగ్లర్ల చేత వెంకటేశ్వర స్వామి వారిపై ఒట్టు వేయించారు. ఈ సెంటిమెంట్ ద్వారానైనా తమిళనాడు, జావాదిమాలయ వంటి ప్రాంతాల నుంచి వచ్చే స్మగ్లర్లను అరికట్టాలని చూశారు. ఆపై ఎన్కౌంటర్లు చేయడం, అటు పిమ్మట చెట్ల కోసం మనుషులను చంపుతారా అంటూ తమిళనాడు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడం తెలిసిందే. పవన్ హెచ్చరికలు బట్టి చూస్తుంటే మళ్లీ అలాంటి ఉపద్రవం ఏదో జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. పవన్ హెచ్చరికల నేపథ్యంలో స్మగ్లర్లు వెనక్కు తగ్గుతారా, లేక ఎప్పటిలాగా లైట్ తీసుకుని తమ నరుకుడు తామే చేసుకుంటూ పోతారా తేలాల్సింది. ఈ అడవులకే పరిమితమైన వాళ్ళు, ఎందుకంటే ఈ ఎకో సిస్టమ్ని, ఈ బయోడైవర్సిటీని కాపాడేది మొక్క. సో అందుకని దీని మీద ప్రత్యేకించి మేము శ్రద్ధ తీసుకుంటా ఉన్నాం. ఈ ప్రత్యేకించి ఈ మీడియా మీకు ఈ మీడియా సమావేశం నుంచి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, టు ఆల్ ద రెడ్ శాండల్ స్మగ్లర్స్, 4 కింగ్ పిన్స్ని ఐడెంటిఫై చేశారు. వాళ్ళని ఎలా పట్టుకోవాలి, ఏం తీసుకురావాలంటే దాని మీద చెప్పే కాదు కాబట్టి అవి టాస్క్ ఫోర్స్ కానీ, స్టేట్ పోలీస్ అండ్ విత్ హెల్ప్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దాన్ని తీసుకెళ్తారు ముందుకి. కానీ రెడ్ శాండల్స్ ఇది వెంకటేశ్వర స్వామి గాయం నుంచి పుట్టిన చెట్టు. ఇది సెంటిమెంటల్గా దయచేసి దీన్ని శేషాచలం అడుగుల్లో ఉన్న ఎర్రచందనాన్ని దయచేసి ఎవరు కొనగండి. దట్స్ మై ఫస్ట్ అప్పీల్. 2, ఎవరైనా సరే ఉపాధి లేక మీకు ఏదైనా కొట్టేస్తుంటే కన్సర్న్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి, లేదా కన్సర్న్ లీడర్స్ దగ్గరికి వెళ్ళండి. స్థానికంగా ఇక్కడ ఎవరన్నా కూర్చోబెట్టి సహాయపడి దానికి ఏదైనా ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ చేస్తాం తప్ప దయచేసి మీరు ఎర్రచందనం చెట్లలో నరికివేతలు మీరు పాల్గొనకండి. అలాగే మిగతా రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తాం, తమిళనాడులో కానీ మిగతా చోట్ల నుంచి కానీ. ఆ క్యాంపెయిన్లో కూడా దయచేసి మీరు ఇక్కడికి వచ్చి దీన్ని మీరు కేసులో ఇరుకోవద్దు, అది చాలా ఫర్మ్గా చెప్తా ఉన్నాం. ఎడ్యుకేట్ చేస్తాం, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉన్నాం. ఇవన్నీ అలాగే నేను అడుగుతున్నా, ఇట్స్ ఆల్సో క్రియేట్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్. అది ఎలా చేస్తున్నారంటే, వీళ్ళు నరికి దొంగలు తీసుకెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళని ఆపాలనుకున్నప్పుడు వీళ్ళు లైసెన్స్ ప్లేట్ లేని కార్లు కావచ్చు, లేదంటే అసలు ఇంజిన్లో కూడా చాసిస్ మీద నెంబర్లు చెడిపేసి దొంగతనం చేసిన కార్లు, అది ఒక చాలా క్రమబద్ధీకరణతో జరుగుతుంది, చాలా మెథాడికల్గా జరుగుతుంది. సో వీళ్ళకి మేమేం చేసుకున్నామంటే, 1 సింపుల్ వార్నింగ్ అందరికీ ఇస్తుంది, ముఖ్యంగా రెడ్ శాండల్స్ అందరికీ కూడా. రెడ్ శాండల్స్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, మీరు స్మగ్లర్స్ కావచ్చు, కొట్టేసే వాళ్ళు కావచ్చు, కింగ్ పిన్స్ కావచ్చు, ఇట్స్ ఎ వెరీ ఫర్మ్ వార్నింగ్ టు యూ ఆల్. ఆపరేషన్ కగార్ లాంటిది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీజంనే హ్యాండిల్ చేయగలిగినప్పుడు ఈ కంట్రీ, ఒక ఐడియాలజికల్ బేస్డ్ ఉన్న వాళ్ళే కూర్చోబెట్టి కష్టమైపోతుంది లొంగిపోతున్నప్పుడు మిమ్మల్ని తాట తీసి కూర్చోబెట్టేస్తాం స్మగ్లర్లందరినీ. ఇట్స్ జస్ట్ ఎ పొలిటికల్ విల్ అంతే.